ఆ మావయ్య సంక్రాంతి మావయ్య అప్పాలంతా ఏం చెప్తానో బుజ్జి కాల్ లేపావు. హలో బావా చెప్పు బావా. గవా నెంబర్ బుజ్జి నాకు నెంబర్ ఎవరిది? వాడు ఓ పెద్ద బావ చిన్న బావనా? బావేంత బావా దేనికి బావా అని చెప్పినా కానీ మళ్ళీ బావా అంటావు. ఏంటి బావా ఎందుకు కొరుకుతావు? నాకు తెలుసు బుజ్జి వాడు సంక్రాంతి వరకు ఉట్టిగా ఉంటాడు బుజ్జి. నిన్ను పటాయిద్దామనే వచ్చిండు బుజ్జి వాడు. అరే బావా ఎందుకు బావా? బుజ్జి ఇదంతా కాదు బంగారం. వాడి నెంబర్ బుజ్జి ఒక్కసారి నేను మాట్లాడతా ఇట్లా చిన్న వార్నింగ్ ఇస్తా బుజ్జి వాడి నెంబర్. అరే సంక్రాంతి బావా కొంచెం హ్యాపీగా ఉండు. బావా నీకు తెలియదు బావా, మా పెద్ద బావకు చాలా పెద్ద సర్కిల్. సీఎం సినిమా హీరోస్ వీళ్ళందరూ తెలుసు మా పెద్ద బావకి. భయపడాలి నానే ఇప్పుడు ఇట్లా కాదు బావా, సర్కిల్ ఉంటుంది. నాకు రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్ ట్రయాంగిల్ అన్ని ఉన్నాయి. నాకు బావా వానికి సీఎం తెలుస్తుంది బుద్ధి. నాకు సీఎం మాల్ షాపింగ్ మాల్ వాడు తెలుసు. అట్లా కాదు బావా ఉర్రకు. వానికి హీరోలు తెలుసానే? అస్తే నేను ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యానే. రెబల్ సలార్ నీ బావర నవ్వుతా అమ్మా తోడు. అరే బావా ఎందుకు ఉర్రకు బావా? ఏంటే వానికి సర్కిల్ ఉన్నా నాకు భయపెడతాను నువ్వు బుజ్జి. బావా పో బావా. బుజ్జి నీ అబ్బా సంక్రాంతి వరకు టార్చర్. ఈ మడదలు ఇంత టార్చర్ చేస్తాలేంది? వాడు ఏదో ప్లాన్ వేసిండు, గట్టిగానే ప్లాన్ వేసిండు. నేను ఏం చేయకపోతే నా బుజ్జి నా జీవితం నుంచి పోతుంది. వానికి సర్కిల్ ఉంటే నాకేంది? నాకు రెక్టాంగిల్ ఉంది, రెక్టాంగిల్. పాలు కట్ చేసిపోతావేందా నువ్వు? పెద్ద బావ అక్కడ కొంచెం అక్కడే ఉంది చూడు. ఏం చేస్తాను? సక్నియాలు అప్పాలు వేనికి మెషిన్లు కావాలి కదా, చిన్న చిన్న మెషిన్స్. అవి పెద్ద బాబాకి చెప్తే తీసిస్తాడు. అక్కడ ఏడున్నావు? కిచెన్ లో ఉన్నాం. కిచెన్ లో వాంతో ఎందుకున్నావే నువ్వు? కిచెన్ లో చెప్తాను బయటికి పో, బయటికి పో. అవును పెద్ద బావ అక్కడ నా టెడ్డి బియర్ కూడా ఉంది. అది టెడ్డి బియర్ వంద కూడా ఇక్కడ పోయా. టెడ్డి బియర్